హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఏపీలో మరి కూటమి అధికారంలోకి రావడం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరి చీఫ్ మినిస్టర్గా తొందరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు రేపు 9వ తారీఖున. ఈ నేపథ్యంలో కూటమికి ఇంత భారీ మెజారిటీ రావడానికి, ఇన్ని సీట్లు దక్కించుకోవడానికి గల కారణం ఈవీఎంలను చంద్రబాబు నాయుడు గారు ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణ, అది కూడా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి రావడం చూస్తున్నాం. సార్ మరి ఆరోపణ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే నిజంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అంటారా? అసలు మీ ఒపీనియన్ సార్ ఆయన కామెంట్స్ పైన. మరి లోపల 151 సీటు వచ్చింది. అప్పుడు మీరు చేసిన పని ఇదేనా? ఏమైనా ట్యాంపరింగే చేశారా? ఒకళ్ళని గెలిచినట్టుగా ప్రకటించి పవన్ కళ్యాణ్ని తర్వాత ఓడిపోయారని చెప్పారు. అది మీ మహత్యమేనా? అందువలన ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడకూడదు. మాట్లాడామంటే దానికి ఒక ఆధారం, స్వచ్ఛత ఉంటుంది. మీరు ఈవీఎంనేమో నేలకేసి కొట్టారు. దాంట్లో పాము ఉంది, ఆ ప్రజలు రక్షించడం కోసం ఈవీఎం పగలగొట్టానని చెప్పాడు. పాము ఉంటే పాము కనిపించాలి కదా. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళందరూ వైసీపీ పార్టీ వాళ్ళమాట. ఏవైనా వాళ్ళది నోరా డ్రైనేజా అండి? ఏమైనా విచక్షణతో మాట్లాడారా? అక్కడి నుంచి తీసి చూసుకొచ్చినట్టయితే రోజు గలీజీ మాటలు, రారా నన్ను చేయరా అంటుంది. తర్వాత అక్కడ చెప్తున్నారు, కడుపు మంటతో చెప్తున్నానండి. తర్వాత వచ్చినట్టయితే కొడాలి నాని ఏ రోజు బూతు మాటలు లేకుండా కొడాలి నాని మాట్లాడుతుంటే ఆ టీవీలు కూడా ఆఫ్ చేసుకునే సమయం వచ్చింది. అలా ఆఫ్ చేసుకుంటున్నారు. అంబటి రాంబాబు, తర్వాతనేమో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, ఒక్కరా ఇద్దరా వల్లభనేని వంశీ అని పెద్ద మాట అన్నాడు ఏకంగానే. వీళ్ళందరూ అన్ని మాటలు ఆడితే ఎంతో, ఆయన ఒక్క మాటకి అంత కుమిలిపోయారు అన్నమాట. అదే చలించిపోయారు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇంత మాట అన్నాడా అని చెప్పేసి. అందులో ఎన్టీ రామారావు కూతురు పరాయి మనిషి కాదు. ఎన్టీ రామారావుని దేవుళ్ళ కొలుచుకున్నటువంటి వ్యక్తి తాలూకు కూతురు. ఆవిడ విషయం తెలుసా? చంద్రబాబు నాయుడు ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలుసా వీళ్ళకి? ఏమీ తెలియకుండా కబుర్లు ఆడతారేమిటి? అందరు అక్క చెల్లెళ్ళు ఆవిడ చాలా సాత్వికురాలు, బయటకు మాట్లాడదన్నమాట. ఆవిడకి ఆ 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత కసి పెరిగిపోయి మాట్లాడింది, కానీ అది మాట్లాడదు. ఎవరు వచ్చినా కాఫీ, వాళ్ళ అమ్మకు వచ్చిన అలవాటే ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా తారకమ్మ వచ్చిన రాగానే బాబు టీ తాగారా అంటుంది, లేకపోతే వెంటనే మీ టీ వస్తుంది, అంతే. తెలిసిన వాళ్ళు అయితే పిల్లలు బాగున్నారా అంటుంది. ఈ 2 మాటలు తప్ప 3వ మాట ఆవిడ ఎరగదు. అటువంటి వ్యక్తుల మీద మీరు అభాండాలు వేసి మీరు ఏం మూట కట్టుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశాయని చెప్తున్నాడు ఎవడు? రవీంద్రనాథ్ రెడ్డి. ఎందుకు చెప్తున్నాడు? జగన్ చెప్పమని చెప్పాడు కాబట్టి చెప్తున్నాడు. ఇందులో కొంతమంది ఎనలిస్టులు ఉన్నారు, అమ్ముడుపోయిన ఎనలిస్టులు. ఇందులో ఏదో మోసం జరిగింది, తర్వాత తప్పుడు లెక్కలు ఉన్నాయి, ఇవన్నీ తప్పు, కేవలం బుల్డోజ్ చేశారు అంటున్నారు వాళ్ళు. మేధావులు, చాలామంది మేధావులు అన్నమాట. బుల్డోజ్ చేశారంటే ఎక్కడ బుల్డోజ్ చేశారు? గతంలో మీరు అలాగే బుల్డోజ్ చేశారా? కొంతమంది ఎనలిస్టులు వాడు మొత్తం ఇవన్నీ కూడా అసలు తెలుగుదేశం పార్టీకి జనసేనకి కలిసి మొత్తం 16 సీట్లు కూడా రావని గోడ మీద బోర్డు మీద రాత పాయింట్అవుట్ చేసి చూపించారు కొంతమంది ఎనలిస్టుల మాట. వీళ్ళందరినీ ఎక్కడ కొట్టాలి, వీళ్ళందరినీ ఎలా తిట్టాలి? అందువల్ల మీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు. మీడియా అంటే చాలా పవర్ఫుల్ మాట. ఒక జీవితాన్ని శాసించేది మీడియా. మీరు బాగా చెప్పారనుకోండి, ప్రజల్లో వచ్చిందనుకోండి, మీ తాలూకు చూస్తారు, వీడియో చూస్తారు. లేదంటే మీ మీద ఒక మోసగాడైన ముద్ర వేస్తారన్నమాట. అలా ముద్ర వేయించుకోవడానికి ఎవరికి ఇష్టం ఉంటుంది కదా సహజంగా. ఇంతమంది పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఇంతమంది వేణు వాళ్ళు పొగిడాడు. ఇప్పుడు ఎవరు అంటే అనమాట. ఇందులో జన సైనికులు, వీర సైనికులు వీళ్ళందరూ బాగా కష్టపడ్డారంటే ఒకే మాట చెప్పాను, అందరికంటే బాగా మీడియా కష్టపడింది. ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకున్నారు కొంతమంది. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇంత దగులుబాజీతనం ఏర్పడింది కనుక దానికి ఏంటంటే సరైన సమాధానం చెప్పాలని మనసున్న ప్రతి ఒక్కడు స్పందించాడు, పైసా కూలి తీసుకోకుండా. అది గమనించాలి. నిజమైన జర్నలిస్టులు అందరూ కూడా సమాజం మేలు కోరుకుంటారు. అటువంటి వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతున్నాయంటే ఫస్ట్ వీడియోలు తెచ్చింది, ఈవీఎంలు తెచ్చింది మీరు. పెద్ద ఒక కంటైనర్లో ఈ ఈవీఎంలు, తర్వాత ఏమో
ప్రస్తుత నోట్లు రిలీజ్ మ్యాటర్ అన్నమాట. కొంత బట్టలు, వస్తువులు, ప్రజెంటేషన్స్, బంగారం తెచ్చి దొరికిపోయిన వాళ్ళు మీరు. ఎవరు పంపించారంటే సమాధానం చెప్పకుండా తలదించుకునే వాళ్ళు మీరు. ఈరోజు ఎలా చెప్తారు? పోనీ మీకు ఏమైనా కొంచెం ఒకవేళ అనుమానం ఏర్పడినట్టయితే మొదటి రోజే ఈవీఎంలు చెక్ చేయొచ్చు కదా. మీకు ఏమాత్రం సందేహం ఉన్నా చెక్ చేసుకొని కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వండి. మీ ఈవీఎంలు వచ్చేంత వరకు అవుతారు, లేదా ఈ టైం ఎంత అయిందో అంత టైం పొడిగిస్తారు. అదేది లేకుండా ఇలాగ అకారణంగా నిందించడం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంటే భావోద్వేగానికి గురవుతూ ఒక మాట అనబోయి ఎలా ఆపేసినట్టు కనిపిస్తుంది సార్. అంటే కేంద్రంతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఏదో చేశారు, నా దగ్గర ప్రూఫ్స్ ఏమి లేవు, నేను అనాలనుకుంటే అనొచ్చు, నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో అది కూడా దీని గురించి సంబంధించిందే, అనబోయి చెప్పలేదు అని అన్నారు. అదే ఆయన అలాగ అనుకుంటాడండి. ఎంత దారుణంగా ఓడిపోడు కదా. నేను ఆ పథకం ఇచ్చాను, ఈ పథకం ఇచ్చాను, తల్లిలో అమ్మలా చూసుకున్నాను, అవ్వల్లా చూసుకున్నాను, తమ్ముడు చెల్లెల్లా చూసుకున్నాను అని చెప్పాడు. మరి ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఎన్ని జాబులు ఇప్పించావు? వాలంటీర్లు ఏం చేశావు? రోడ్లు ఏమయ్యాయి? వైద్యం, విద్య ఏమైంది? ఫారెన్ విద్యావంతులు పంపించి వాళ్ళకి పెద్ద చదువులు ఇప్పించడం ఏమైంది? నువ్వు చేసిందల్లా ఏంటంటే అక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు వచ్చినట్టయితే నీకు కావాల్సింది నువ్వు తీసుకున్నా, మిగతా ఏదో అలా విధిలించినట్టు ప్రసాదం పంచినట్టు పంచామన్నమాట. ఇవన్నీ గమనిస్తున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నవాడేమో అబద్ధాలు ఆడొస్తే జనవరి 1 నుంచి మే నెల వరకు మీకు వేశాను మీ అకౌంట్లో అంటున్నావు. 5 నెలలు వేయలేదు. దీనికి సమాధానం ఏం చెప్తావు? వేయకపోతే వేయలేదే చెప్పాలి, వేస్తే వేసానని చెప్పాలి. ఈ 5 మాసాలు నువ్వు డిఫాల్టర్ అయిపోయావు కదా. నువ్వు తీసిన గోతులో నువ్వే పడ్డావు. అరే లెక్కింపుకి దగ్గర పడినప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. లెక్కింపుకి దగ్గర పడినప్పుడు ఇంకా నిండా ముంచేసిన సజ్జలేమన్నాడు, మీరందరూ సంబరాలకి రెడీ కండి అన్నాడు. ఇది మాయమాటలు కాదు. చంద్రబాబు ఏమి నోరిప్పాడా? మనమే గెలిచేస్తున్నాం అన్నాడా? ఏమన్నది కదా. మరి మీ అందరూ సంబరాలు రెడీ అండి అన్నాడు. హోటల్ బుక్ చేస్తా అన్నారు, హోటల్ నిండిపోయాయని చెప్పారు. ఫ్లైట్లు టికెట్లు లేవని చెప్పారు. ఇవన్నీ చెప్పింది మీరే కదా. ఎందుకంత తొందరపడ్డారు అని ప్రజలు అడుగుతారు, మనం కాదు. తొందరపడింది మీరు, దుష్ప్రచారం చేసింది మీరు. గత రాంగ్గా మీకేమో మీ క్వార్టర్లో ఉండే వాళ్ళందరూ చెప్తే రోజా ఓడిపోయినా సరే నేను ఓడిపోయినా మా జగనన్న అత్యధిక మెజార్టీతో గెలిచింది. ఎవరు ముంచారు? కొడాలి నాని మరి మాట్లాడలేదు, పేర్ని నాని మరి మాట్లాడలేదు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడలేదు, విడుదల రజనీ మాట్లాడలేదు, అంబటి రాంబాబు మాట్లాడలేదు. ఇంకేముంది? మీ తాలూకు ముక్కు, చెవులు, గొంతులు అన్నీ మోగిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ చుట్టూ ఎంతమంది ఉంటారు? ఈ సజ్జలు కూడా వెళ్ళిపోతాడు, ఎక్కడో కాడ ఉద్యోగం కావాలి. విజయసాయి రెడ్డి వ్యాపారాలు ఉన్నాయి, చూసుకుంటాడు. సుబ్బారెడ్డి మళ్ళీ నాకేదో నామినేటెడ్ పోస్ట్ ఉంటే బాగుంది అనుకున్నాను, కానీ ఏ పోస్టు లేదని పాపం దిగులు చెందుతాడు అన్నమాట. ఈయన ఇక్కడ మొహం చూపించలేక మళ్ళీ ఏలన్నా వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఇక్కడ ఆయన మీద శిక్షణ లేకుండా ఉండి ఈయన మీదేమో ఇది సిబిసిఐడి అంతకుముందు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా ఆయన వాయిదాలకు వెళ్ళలేదు, అది నేరం కనుక ఆయన చేసిన నేరాలకి తగిన శిక్ష వేయడం ఖాయం. శిక్ష వేస్తే జైల్లో ఉంటాడు. ఏదో శిక్ష తప్పించుకుంటే ఏలాంటన్నా వెళ్ళిపోవాలి కూతుర్ల దగ్గరికి. మళ్ళీ ఇంతలో వైసీపీ పార్టీ వస్తుందన్నటువంటి ఆశ లేదు. అదేనండి, మీ కుటుంబంలో ఉన్న వివాదాలు తాటాకు మంటలు అంటే అన్నమాట. తాటాకు చూడటం మంట ఎలా గుప్పుని వెలుగుతుంది అన్నమాట. ఆ మంట ఎప్పుడు చల్లారిపోతుంది.